వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక జ్యోత్స్న దీప తాళిని లాగేయడంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది దీప. దాంతో చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇంకా కార్తీక్ అయితే జ్యోత్స్నని కొట్టాలని చెయ్యెత్తబోతుంటే సుమిత్ర అది గమనించి తానే కొట్టేస్తుంది. ఇక జ్యోత్స్నని కొట్టేటప్పటికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న కూడా. అమ్మ అనగానే, ఏంటి అమ్మ, చంపేస్తాను, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అది తాళనుకుంటున్నావా తాడనుకుంటున్నావా, నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు, అసలు ఎవరికన్నా పొరపాటున చేయి తగిలితేనే సారీ చెప్తాం, అలాంటిది తన తాళిని అంత బలవంతంగా లాగేస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇంకా దీపని ఇంకా జ్యోత్స్నని సుమిత్ర అయితే. ఇక ఆ తర్వాత అమ్మ నేను చెప్పేది విన్నరా అని చెప్పి అనగానే ఇంక ఈలోపు కార్తీక్ అయితే బాధపడుతూ లెగు దీప మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి లేపి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమిత్ర ఇంకా ఇంకా తిడతా ఉంటుంది. దశరథ్ కూడా తిడతాడు, అసలు నువ్వు ఆడదానివేనా, ఒక ఆడదాని అయ్యుండి మరొక ఆడదాని మెడలో తాళిని లాగేశావు, నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పలేదు అని చెప్పి తిడతా ఉంటే ఇంకప్పుడు సుమిత్ర ఏమో ఇంకా తిడుతుంది, అసలు మీరు ఎంతసేపు మీ బాధే కానీ నేను ఎందుకు లాగానని ఒక్కసారి కూడా ఆలోచించరా అనగానే, చేసింది తప్పు మళ్ళీ దానికి సమర్థింపు కూడానా అని చెప్పేసి తిడతారు. తిట్టేసరికి ఇంకప్పుడు లేదు నన్ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది, అసలు దానికి ఎంత పొగరు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది మంచి మాటే కదా, పెళ్లి చేసుకోమనడం తప్పుడు మాటేం కాదే అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆహా బావని నేను పెళ్లి చేసుకోవాలి కానీ అది పెళ్లి చేసుకుంది, ఆ పొగరుతోనే అది మాట్లాడుతుంది, అలాంటప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలా చేతులు కట్టుకొని అని చెప్పి జ్యోత్స్న తిరిగి అనేసరికి ఇంక చాలా నోర్మి, అలాంటప్పుడు అలా అని తాళిని లాగేస్తావా, నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు, అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు, నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి తిడతా ఉంటుంది సుమిత్ర. ఇక పొరపాటు లాగాను అంతేగాని నేను కావాలని లాగాలనుకోలేదు అని చెప్పి జ్యోత్స్న మళ్ళీ సమాధానం చెప్పిద్ది. ఇక ఆ మాటకి పారిజాతమేమో పొరపాటున లాగానని చెప్తుంది కదా, వదిలేయండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే, పొరపాటున ఎవరిదైనా చెయ్యి తగిలితేనే బాధపడతాం కదా అత్తయ్య, కానీ అలాంటిది మనం పొద్దున్న లెగిస్తే ఎంత అపురూపంగా చూసుకునే తాళిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి, మంగళసూత్రానికి మనం అంత విలువ ఇస్తున్నామని, అలాంటి మంగళసూత్రాన్ని ఇది బలవంతంగా లాగేసింది, మరి అది ఇంటికి అరిష్టం కాదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. మన మెడలోనూ తాళిలున్నాయి అత్తయ్య, మన మెడలో ఎవరైనా తాళిని ఇలా లాగేస్తే మనసుకి గుండెకి ఎంత గాయం అవుతుంది ఆలోచించారా అని చెప్పి ఇంక సుమిత్ర అనేసరికి పారిజాతం కూడా ఏం మాట్లాడదు. ఇక సుమిత్ర ఏమో లేదు నేను దీపకి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి అనగానే, ఇంకా ఏంటి నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి అంటది జ్యోత్స్న. అవును నేనే చెప్తాను, నిజానికి నువ్వు చెప్పాలి పద ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే, నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను కానీ దానికి క్షమాపణ చెప్పమంటే మాత్రం నేను చెప్పను అని చెప్పి అంటది జ్యోత్స్న. అయితే నేనే వెళ్ళి తన కాళ్ళు పట్టుకునైనా క్షమాపణ చెప్పొస్తాను అని చెప్పి అంటది. ఏంటి మమ్మీ నువ్వు పొరపాటులాగే నన్ను అంటుంటే మళ్ళీ మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తున్నావు అని అనగానే, ఇంక చాలు జ్యోత్స్న, ఇంకా ఎక్కువ మాట్లాడావంటే ఇంకో చెంప కూడా పగల కొడతాను, అసలే ఈ ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదని మేం బాధపడుతుంటే మానసికంగా క్షోభిస్తుంటే నువ్వు ఇంకా ఇలాంటి విషయాల్లో అశుభకార్యం చేశావు, ఒక ఆడదాని కంట వెంట నీళ్లు రప్పించేలా చేశావు, అది ఎంత అరిష్టమో నీకు అర్థమవుతుందా, నీకు అర్థం కాదులే, అయినా నీలాంటి దానికి చెప్పడం కూడా అనవసరం అని చెప్పేసి నేను వెళ్తున్నాను అని చెప్పి అనగానే దశరథ అయితే నేను వస్తానంటాడు. ఇక శివనారాయణ కూడా నేను వస్తానంటాడు. పారిజాతం కూడా నేను వస్తానంటే వద్దత్తయ్య గారు మీరు రావద్దు అని చెప్పేసి ఇంకా ఆపేసిద్ది సుమిత్ర. ఇక ఆ రకంగా ముగ్గురు వెళ్తారు. ఇక జ్యోత్స్న ఏమో ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఇక మరోపక్క ఇంటికి వెళ్ళిన కాంచన ఏమో చూసి పరిస్థితి అంతా తెలుసుకొని ఇంకొక్కసారిగా మండిపోతూ ఉంటుంది. అసలు ఆ జ్యోత్స్న మనిషా రాక్షస, అసలు ఇంతలాగా ప్రవర్తిస్తుందా, అసలు మనిషిలాగానే ప్రవర్తించిందా, ఇంత దారుణంగా అన్యాయంగా మరొక ఆడదాని మెడలో తాళిని లాగేసిందంటే దాన్ని ఏమనుకోవాలి, అసలు దాన్ని గారాబం చేసి మా ఇంట్లో వాళ్ళే చెడగొట్టారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అసలు మా అన్నయ్య లాంటి మంచి మనసుకి, సుమిత్ర లాంటి మంచి మనసుకి పుట్టాల్సింది జ్యోత్స్న కాదు, నా కోడలు దీప. అవును దీప పుట్టుంటే అసలు నా మాట నిలబెట్టుకునేదాన్ని, ఇంకా తను కూడా సంతోషంగా ఉండేది,
అన్నయ్య లాంటి మంచి మనిషికి దీప లాంటి కూతురు పుట్టుంటే ఎంత సంతోషంగా ఉండేది అని చెప్పి బాధపడుతూ ఉంటే, దీప కూడా ఇప్పుడు నీ మేనకోడలే కదమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దీప కూడా భయపడిపోతూ ఉంటుంది, నిజం చెప్పేస్తున్నాడేమో అని చెప్పేసి. ఇక ఆ మాటకి ఏం మాట్లాడుతున్నావురా, దీప నా మేనకోడలేంటి అనగానే, అవును మొన్న అన్నదాన కార్యక్రమంలో మామయ్య ఏమన్నారు, నువ్వు నా కూతురు లాంటి దానివే, నువ్వు నన్ను నాన్న అని పిలువు అన్నారు కదమ్మా. అలా చూసుకుంటే దీప నీ మేనకోడలే కదా. అలాంటప్పుడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టినట్టే కదా. నేను నీ మేనకోడల మెడలోనే తాళి కట్టినట్టు కదా. అందుకే అలా అన్నాను అనగానే, అవునరా నువ్వు చెప్పింది నిజమే, దీప నా మేనకోడలే, ఇంకెప్పుడు ఈ మాట గురించి తీసుకురాను అని చెప్పి ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ ఏమో మనసులో, ఇదే నిజమమ్మా, కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా అందరి ముందు ప్రకటించడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడు చెప్తాను అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు మనసులో. ఇక కార్తీక్ అలా అనుకున్న తర్వాత మరోపక్క పారిజాతం ఏమో శ్రీధర్కి ఫోన్ చేసి ఇలా దీప మెడలో తాళిని జ్యోత్స్న లాగేసింది అని చెప్పగానే ఎగురుతూ ఉంటాడు. ఇక కావేరి వచ్చి తిట్టిద్ది, అసలు నువ్వు మనిషివా పశువా, ఇలాగా ఒక ఆడదాని మెడలో తాళి లాగేశాడు అంటే దానికి ఎంత విలువ ఉంటుందో నీకేం తెలుసు, నువ్వు అలాంటిదా కాకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తావా, అసలు అలాంటి పనికిమాలిన మాటలు ఎవరు చెప్పారు అని చెప్పి అనగానే, మా అత్త పారిజాతం అని చెప్పి అనగానే, అలాంటి పనికిమాలిన మాటలు ఆవిడే చెప్తారులే అని చెప్పి అంటుండగా ఇంకా వింటది ఫోన్లో విని, ఒరే నీ పెళ్ళం నన్ను తిడుతుంది, ఇక చాలులే పెట్టే ఫోన్ అనగానే, అదేంటి అత్తయ్య అలా అంటారు, మీరు ఈ సందర్భంలో ఇంకా మీరు నోటిని తీపి చేసుకోండి, నువ్వు కూడా వెళ్ళి బాదం హల్వా చేయి అని చెప్పి కావేరికి చెప్తాడు. బాదం హల్వా కాదు, అందులో కొంచెం విషం వేసిస్తాను తినేసేయండి అని చెప్పి అనగానే ఇంకా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం కూడా, వద్దులేరా బాబు నీ పెళ్ళంతా నేను తిట్లు తినలేను అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. ఇక శ్రీధర్ ఏమో, ఎస్ నేను అనుకున్నది జరిగింది, కొద్దిగా మేలు జరిగింది అని చెప్పి తనలో తానే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మరోపక్క కావేరి ఏమో ఇంకా కాంచన ఏమో బాధపడుతూ ఉంటుంది. అక్క ఇంకా మా కార్తీక్ని పిలువు అనగానే, ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు అనగానే, లేదక్క వాడు ఈ ఇంటిని ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోదాం దూరంగా అన్నాడు, నేనే వద్దన్నాను, ఎందుకో తెలీదు ఇప్పుడు మనసంతా అల్లకల్లోలంగా అయిపోయింది, దీపకి ఇంతటి అవమానం జరిగిన తర్వాత నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, అందుకే వాడిని పిలువు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళతో ఇక కార్తీక్ని దీపని నేను పంపించను అని చెప్పి అనగానే, ఏంటమ్మా అలా అంటావు, నువ్వు కూడా మీ మేనకోడలు మీ పిన్ని తప్ప ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే కదా అనగానే, వాళ్ళందరూ మంచివాళ్ళు కావచ్చత్తా, కానీ ఈ విషయంలో నేను ఇంకా రిస్క్ తీసుకోలేను, వాళ్ళందరి మధ్యలో నా కొడుకుని పంపించలేను అని చెప్పి ఇంక బాధపడుతుంటే, ఇంకప్పుడే శివనారాయణ, దశరథ, సుమిత్రలు వస్తారు. వస్తూనే, నువ్వు ఒక తల్లిగా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనమ్మా అంటాడు శివనారాయణ. ఇక ఆ మాటకి ఇంకా అనసూయమో వాళ్ళు వచ్చిన తర్వాత, రండన్నయ్య గారు కూర్చోండి అని చెప్పి అంటది. అంటే, వద్దులే అమ్మ అక్కడ మర్యాద పోగొట్టుకున్నాం, ఇక్కడ మర్యాద తీసుకోలేము అని అంటారు. ఇక అప్పుడు సుమిత్ర ఏమో, క్షమించండి వదినా అని చెప్పి అనగానే, ఎందుకు క్షమించాలి వదినా, ఒక ఆడదాని మెడలో తాళిని తెంపేసినందుక, ఇంత దారుణంగా ప్రవర్తించినందుక, దీప ఏం తప్పు చేసిందని వదినా, ఆ మనిషి అంతలా ప్రవర్తించింది, నీ కోడలే నీ కూతురే, నువ్వు వెనకేసుకురావడానికి వచ్చావా అని చెప్పి అనగానే, లేదు అలా ఏం కాదు, కాకపోతే బాధగా ఉంది, అందుకే దీపకి క్షమాపణ చెప్పాలని వచ్చాం అని చెప్పి అనగానే దీపని పిలిచిద్ది కాంచన. పిలిస్తే, దీప నిన్నెవరైనా లాగిపెట్టి చెంప మీద కొడితే క్షమిస్తావా అనగానే, క్షమిస్తాను అన్నది. అనగానే ఇంకా అందరూ కొంచెం బాధగా అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కాంచన ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. అయితే నీ కూతుర్ని లాగిపెట్టి కొట్టి క్షమించమని అంటే ఏమంటావు అనగానే, క్షమించను అని అంటది. సబాష్, నికార్సైన తల్లిలాగా మాట్లాడావు, నిన్ను కొడితే అది ఆ దెబ్బ నీ శరీరాన్ని మాత్రమే తాకుతుంది, కానీ నీ కూతుర్ని కొడితే ఆ దెబ్బ నీ గుండెని తాకుతుంది, అందుకే క్షమించలేను అని అన్నావు, ఈ విషయంలో చాలా బాగా మాట్లాడావు అని చెప్పి, ఇప్పుడు అర్థమైందిగా వదినా, క్షమాపణ చెప్తామంటే అంత తేలిగ్గా ఎలా ఊరుకుంటాం, ఇది తగిలింది శరీరానికి కాదు వదినా, మనసుకి తగిలింది, అలాంటప్పుడు క్షమాపణ ఎలా చెప్తారు అని చెప్పి అనగానే, నిజంగానే మమ్మల్ని క్షమించదునా, దయచేసి అర్థం చేసుకో పరిస్థితి అని చెప్పి అనగానే, లేదు కుదరదు, అసలు ఈ విషయంలో ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అనగానే, పోనీ నీ కూతురు వచ్చిన క్షమాపణ చెప్పడానికి, అసలు నాకు వచ్చే కోపానికి దాన్ని చంప పగలగొట్టాలనుంది అనగానే, నా మనవరాళ్ళు రాలేదు అని శివనారాయణ అంటాడు. అయితే ఆ చెంపదెబ్బ నాకు కొట్టుదనా అని చెప్పి ఇంక సుమిత్ర అనేసరికి బాధపడుతుంది. చీచీ, ఏంటో ఈ మనుషులు అసలు అర్థం కారు, ఆ మనిషి తప్పు చేస్తే నువ్వు క్షమించపని అంటున్నావు, నువ్వు నన్ను కొట్టు అని అంటున్నావు,
నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చినా నేను ఆ పరిస్థితిని నీకు తీసుకురాలేదు వదినా, ఎందుకంటే నువ్వు నాకు అన్న భార్యవి అని చెప్పి అనగానే లోపు కార్తిక్ కూడా వస్తాడు. సరే, ఈ విషయంలో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి అనగానే ఏం అడిగినా ఇస్తారా అని చెప్పి అడుగుతాడు కార్తిక్. ఇస్తామని చెప్పి శివనారాయణ అంటాడు. ఏమడిగినా చేస్తారా అని అనగానే దశరథ చేస్తాము చెప్పు అని చెప్పి అనగానే అయితే రేపొద్దునే చెప్తాను అని అంటాడు కార్తిక్. ఏం చెప్తావు ఇప్పుడే చెప్పు అనగానే అయితే రేపు మళ్ళీ రమ్మంటావా అనగానే అవసరం లేదు, నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి చెప్తాను, నాకేం కావాలో అడుగుతాను అని చెప్పి అనగానే సరే అయితే మాట తప్పరుగా అని అంటాడు కార్తిక్. మాట తప్పే రక్తం నా వంశంలోనే లేదు అని శివనారాయణ అనగానే అయితే నాకు లేదనమాట. సరే అయితే అందరిది ఒకే మాట అంటున్నారు కాబట్టి రేపొద్దున వచ్చి నేను అడుగుతాను అని చెప్పి అనగానే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా కార్తిక్ అనగానే నీకు కూడా రేపే చెప్తానమ్మా అని చెప్పి అంటాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దీపేమో ఆలోచిస్తూ ఉంటుంది. బావ మనసులో ఏముందో అర్థం కావట్లేదే అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. మరి కార్తిక్ ఏం అడగబోతున్నాడు అనేది తెలియాలి.